నెరేట్మెంట్ నుంచి వస్తున్నాను అండి. ఓకే. మీ పేరు అరుణ్ కదా? అరుణ్. ఓకే. మీరు ఏ రకంగా దేవుని ద్వారా దీవెన పొందుకున్నారు? అంటే మీకు ఒక సాక్ష్యం ఏమైనా ఉంటే దాని గురించి అందరికీ తెలియజేయండి. ప్రైజ్లో అండి, కొంచెం మన్నించండి, నాకు జలుబు చేసింది కాబట్టి గొంతు కొంచెం ముంగురుగా వస్తుంది. ఓకే. సో పాస్టర్ గారితో నాకు ఉన్నటువంటి పరిచయం అనేది దాదాపు 3 సంవత్సరాలుగా ఉంటున్నది. మరి మొదటిసారి అంటే జూమ్లో ఉండేది అప్పుడు మనకి. జూమ్లో నేను ఎప్పుడైతే అన్నది మరి లింక్ తీసుకున్నానో, నాకు అన్న ఎవరో తెలియదు, అన్న వాక్యం ఎప్పుడు వినలేదు, అన్న ప్రేయర్ ఎప్పుడు వినలేదు. నేను ఫస్ట్ టైం ఆ రోజు నేను జూమ్ లింక్లో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా లేట్గా జాయిన్ అయ్యాను అనమాట. లేట్గా జాయిన్ అయినప్పుడు అన్న ఫస్ట్ నా పేరు పిలిచారనమాట. సో పేరు పిలిచేసి నా గురించి మరి దేవుడు అన్నకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎలా ఉంది అంటే ఓపెన్ బుక్. అప్పటిదాకా అన్నకి నేను చూడలేదు, నేను అన్నని చూడలేదు. మరి నా జీవితంలో ఏమేం జరిగాయి, ఏం జరగబోతున్నాయి, దేవుడి ప్రణాళిక ఏంటి, మరి దేవుడి ఉద్దేశాలు ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారనమాట అన్న. నాకు మరి ఎందుకు అన్నకు అనిపించింది లేదు, అరుణ్ నువ్వు నమ్మట్లేదు, నమ్మడానికి ఒక మాట చెప్తున్నా నీకు అని చెప్పేసి ఒక మాట చెప్పారు అన్న. నువ్వు నమ్ముతావు, నమ్మడానికే చెప్తావు ఈ మాట అని. మరి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక కీడు జరగబోతుంది, అది జరిగినప్పుడు నమ్ము నువ్వు అన్నారు. 3 వీక్స్లో మరి మీ ఫ్రెండ్ ఇంట్లో ఒక కీడు జరగబోతుంది, మరి అది జరిగినప్పుడు నువ్వు నమ్ముతావు అన్నారు. కరెక్ట్గా అన్న చెప్పారు. ఒక 3 వీక్స్లో మరి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కీడు జరిగింది. మరి అన్న కూడా చెప్పాడు, ఇది నీకు నమ్మకం కోసమే చెప్తున్నాను నేను, అంతేగాని మీరు విధంగా కాదు అని. మరి అప్పుడు నాకు అన్న మీద విశ్వాసం వచ్చేసింది అనమాట. అంటే అన్న చెప్పినప్పుడు రాసుకున్న పాయింట్స్, అన్న గురించి ఏం చెప్పారు, ఏమేమి జరుగుతుంది చెప్పారు, దేవుడు ఏం బయలుపరిచారు రాసుకున్నాను. ఆ రాసుకున్న 7 పాయింట్స్లో 6 పాయింట్స్ వితిన్ 3 మంత్స్లో నెరవేరాయి. అన్న చెప్పిన ప్రతి మాట కూడా. మరి అన్న చెప్పినప్పుడు ప్రతి మాట నెరవేరినప్పుడు అన్నకి నేను వాట్సాప్ మెసేజ్లు చేశాను, అన్న మీరు చెప్పారు జరిగింది, అన్న మీరు చెప్పారు జరిగింది అని. అంటే మరి అన్న అన్నారు మరి చర్చ్కి రా అంటే ఉన్నటువంటి పని భారాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొంచెం సంఘానికి రాలేకపోవడం కానివ్వండి, కానీ జూమ్లో యూట్యూబ్లో అప్పుడప్పుడు జాయిన్ అవుతూ ఉండేవాళ్ళం మేము. సో మరి చూసినప్పుడు మరి జనవరి వచ్చింది. సో నేను నా భవిష్యత్తు గురించి ఒక పని పూనుకున్నాను అనమాట. అన్నకి చెప్పలేదు ఆ విషయం గురించి. నేను ఆ విషయం నుంచి ప్రార్థన చేయించుకోవడం కోసం సంఘానికి వచ్చాను. నేను జనవరిలో వచ్చాను. అన్నకి ఏం తెలీదు. మరి దేవుడు అన్నకి బయలుపరిచిన విషయం ఏంటంటే, ఆరాధన జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరు వీసా కోసం చూస్తున్నారు, మరి వీసా దేవుడు గ్రాంట్ చేయబోతున్నారు అని. నేను చేయతాను అన్న నేనే అని. అసలు అన్నకి నేను చెప్పలేదు వీసా గురించి కానీ, ప్రార్థించమని కానీ. నేను కానీ మా అత్తమ్మ అన్నతో ఎప్పుడు మరి ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారనమాట. సో అత్తమ్మ కూడా ఎప్పుడు చెప్పి నాకు తెలిసి. కానీ నేను అనుకున్నా, ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, మరి ఇలా బలపడాలని. దేవుడు అంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, వెళ్ళాలా వద్దా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని. మరి దేవుడు అన్న ద్వారా మాట్లాడారు, అంటే వీసా ఇస్తున్నాను అని. ఆ వీసా నాకు మొన్న రావడం జరిగింది. మన ట్యూస్డే రోజు నాకు వీసా శాంక్షన్ అయింది. మరి దేవుడి నామానికి కొంచెం చెల్లించుకుంటూ ఉన్నాను. మరి వీసా రాగానే నేను ఎవరికి చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్పాను, ఫస్ట్ అన్నకే చేస్తా అని చెప్పేసి ఫస్ట్ అన్నకే కాల్ చేయడం జరిగింది. అన్న బిజీగా ఉండి కాల్ ఎత్తలేదు, మెసేజ్ చేశాను అన్నకి, అన్న ఇట్లా వీసా వచ్చింది అన్న తిరిగి వెంటనే కాల్ చేశారు, కంగ్రాట్స్ అరుణ్ అని చెప్పేసి. మరి ఇంత గొప్ప దైవజనుడు, మరి ఇంత గొప్ప దేవునికి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, మరి ఇంత దేవుడి ద్వారా వాడబడుతున్నటువంటి అన్నని మరి మనం కలిగి ఉండడం మన జీవితాలకు ఎంత ఆశీర్వాదకరము, దీవెనకరంగా ఉంటుంది. మరి అదేవిధంగా నా గురించి, నా కుటుంబం గురించి, మరి నా భవిష్యత్తు గురించి, అంటే నేను జర్మనీకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నకు చెప్పడం జరిగింది. జర్మనీ వీసా వచ్చింది. మరి జర్మనీలో నేను జాబ్ పొందుకోవడానికి గురించి కూడా మీరందరూ ప్రార్థించాలని కోరుతున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించింది కాక. థ్యాంక్ యూ బ్రదర్. ఒకసారి దేవుని కొరకు మనం గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇది దేవుని యొక్క కార్యం. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు చేస్తాడు ఈ విధంగా. కాబట్టి ఏంటంటే మనం విశ్వాసంలో ఉండాలి. మన దైవజనుడిని కూడా మనం ప్రార్థన చేద్దామండి. ఆయన ఇంకా బలపడాలి, మన అనేక విధాలుగా మనకు ఉపయోగపడేట్లాగా దేవుడు ఆయన కృప మన పట్ల చూపించడానికి.